నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఆపరేషన్ కగార్ని కంటిన్యూ చేయాలి, ఆపొద్దు అని చెప్పేసి రాజ్యాంగ వ్యతిరేకంగా నక్సలైట్ల పరిపాలన నడుస్తూ ఉంది, వాళ్ళందరినీ తుదిముట్టించేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఏబీపీ నాయకులంతా ఉస్మానియా యూనివర్సిటీలో జెండాలతో ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అసలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది, దీనికి సంబంధించి పూర్తి విషయాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉస్మానియా ఏబీవీపీ లీడర్ ధ్రువన్ ఉన్నారు, మాట్లాడదాం. ఆ బ్రదర్, చెప్పండి, నిజంగా దీనికి సంబంధించి అంటే మీరేమో రాజ్యాంగ వ్యతిరేకంగా నడుస్తా ఉన్నారు మీరు చెప్తారు, అంటే చంపడం కూడా రాజ్యాంగ వ్యతిరేకమే కదా, దీన్ని ఎట్లా చెప్తారు? అయితే చంపడం మీరు రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారు కదా, ఇదే రాజ్యాంగ వ్యతిరేకులు. రాజ్యాంగాన్ని మేము నమ్మం. ఈ యొక్క ఏదైతే మనకు స్వాతంత్రం లభించిందో ఇది బూటకం, ఇదంతా బూటకం. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి నాయకులను మేము చంపుతాం అని చెప్పేసి రాజ్యాంగాన్ని నమ్మనటువంటి వారిని చంపడం రాజ్యాంగబద్ధం కాదంటే, రాజ్యాంగబద్ధం అంటే ఈరోజు వాళ్ళు ఎంతో మంది పోలీసులను, ఎంతో మంది రాజకీయ నాయకులను, క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులను కూడా నరకంతకులుగా వారు నక్సలైట్లు చంపినప్పుడు అదే రాజ్యాంగంలో రాసిందండి. అది కూడా ఏ రాజ్యాంగంలో రాసలేదు కదా. కేవలం వారి యొక్క సిద్ధాంతాన్ని నమ్మించడం కోసం, వారి యొక్క సిద్ధాంతం ఇప్పుడు కనుమరుగైతున్న తరుణంలో వారు ఇలాంటి వాటికి ఒడిగడుతా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకుంటున్నాము, నక్సలైట్లు వారి యొక్క సిద్ధాంతం కాలం చెల్లింది. ఈ రోజు మనం చూస్తూ ఉంటే తండాల్లో గిరిజన వాసులు తరిమి కొడుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధికి ఆటంకాలుగా మారి వారున్న చోట అభివృద్ధి జరగదని చెప్పేసి తండావాసులే స్వయంగా వాళ్ళని తరిమి కొడుతా ఉన్నారు. వాళ్ళు ఉన్న చోట ఎక్కడ కూడా అభివృద్ధి జరగదు అని చెప్పేసి తండావాసులు తరిమి కొడుతున్న తరుణంలో ఈరోజు వాళ్ళ యొక్క సిద్ధాంతం మనుగడ కొనసాగక మనుగడ మాయమవుతుందన్న తరుణంలో ఈరోజు వాళ్ళు ప్రభుత్వాలు కూడా గిరిజన తండావాసులతో ఈరోజు చేతులు కలిపి వారిని ఎలాంటి వారి యొక్క రూట్స్ లేకుండా వారిని మాయం చేయాలని చెప్పేసి, వాళ్ళ నక్సలైట్లను తుదిమొట్టించాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్న తరుణంలో వాళ్ళ మనుగడకు భంగం వాటిల్లుతుందని చెప్పేసి ఈరోజు శాంతి చర్చలు జరపాలని కూడా ఈ సందర్భంగా వారు కోరుతా ఉన్నారు. ఈరోజు శాంతి చర్చలు జరపాలనే ఈ యొక్క ఎవరైతే సూడో ఇంటెలెక్చువల్స్, ఎవరైతే ప్రభుత్వం అధికారికంగా ఏదైతే అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగబద్ధంగా ఈరోజు ఎన్నుకోబడినటువంటి నాయకులు కూడా ఈరోజు శాంతి చర్చలు జరపాలా, వారు మన దేశ బిడ్డలే, వారు మన దేశంలో ఉన్నటువంటి పౌరులే అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు కదా. మేము వీళ్ళందరినీ కూడా ఒకటే అడగదలుచుకుంటా ఉన్నాము. ఆ రోజు వేల మంది పోలీసులను పొట్టన పెట్టుకున్నప్పుడు ఏడవేరు మీరంతా. ఆ రోజు పేదల ఎవరైతే గిరిజనులు, ఆ రోజు అడవుల్లో నివసిస్తున్నటువంటి గిరిజనులను వేలుగా పొట్టన పెట్టుకున్నప్పుడు మీరంతా ఎక్కడ పోయారు? ఈ యొక్క శాంతి చర్చలు అప్పుడు గుర్తు రాలేవా మీకు? ఆ రోజు గుర్తురాని శాంతి చర్చలు ఈ రోజు ఎందుకు గుర్తొస్తా ఉన్నాయి అంటే, మీరు వారితో ఉన్న సంబంధం, వీరు ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారో ఈ యొక్క నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలా, వాళ్ళని పొట్టన పెట్టుకోవద్దని మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంతకుముందు నక్సలైట్లుగా పనిచేసి వాళ్ళతో సన్నిహితంగా మెలిగిన వారి అని కూడా ఈ సందర్భంగా మనకు అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే వారితో సన్నిహిత్యాన్ని మర్చిపోలేక ఈరోజు వారిని అంతమొందిస్తున్న తరుణంలో వారిని చంపొద్దని గగ్గోలు పెడతా ఉన్నారు. ఈరోజు మేము వీరందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నాము, ఆ రోజు లేవని నోర్లు ఈ రోజు ఎందుకు లేస్తా ఉన్నాయని అడుగుతా ఉన్నాము. ఈరోజు ఆ రాజ్యాంగబద్ధంగా ఎక్కడ కూడా నక్సలైట్లను చంపాలని లేదు కూడా అని కూడా ఈ సందర్భంగా వారు అడుగుతా ఉంటే మాకు ఏ నోరుతో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఎక్కడ కూడా నక్సలైట్లు పోలీసు వాళ్ళని చంపుతా ఉన్నారు. మీకు అంత రాజ్యాంగ పైన ఒకవేళ నక్సలైట్లకే అయి ఉండొచ్చు, ఇలాంటి సూడో ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో ఈ అర్బన్ నక్సలైట్లు, మీకు రాజ్యాంగం పైన నమ్మకం ఉన్నట్టయితే మీరు ఆ నక్సలైట్లకు చెప్పండి, శాంతి చర్చలు కాదు, మీరు గన్నులు వదిలేసి రాజ్యాంగబద్ధంగా జనజీవన స్రవంతిలో కలిసిపోయి రాజ్యాంగబద్ధంగా ప్రశ్నించే హక్కున్నది. ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి పథకాలను కూడా రైతాంగ ఉద్యమాలు జరిగినాయి. కేంద్ర ప్రభుత్వం దాన్ని సరిదిద్దుకొని వెనుకకు తీసుకున్నది రైతాంగ ఉద్యమాలను. మరి అలాంటప్పుడు మీకెందుకు లేదు అధికారం? ప్రతి ఒక్క వ్యక్తికి రాజ్యాంగబద్ధంగా ప్రశ్నించే హక్కు ఉన్నది. మనం రాజ్యాంగబద్ధంగా కొట్లాడండి. ఎందుకు ఈరోజు సిఆర్పిఎఫ్ జవాన్లు, కేంద్ర బలగాలు వీళ్ళందరినీ పొట్టన పెట్టుకుంటా ఉన్నారు? ఎందుకు పొట్టన పెట్టుకుంటా ఉన్నారు? మొన్న కూడా చూసాం, తెలంగాణ రాష్ట్ర సిఆర్పిఎఫ్ జవాన్లను 3 పొట్టన పెట్టుకున్నారు ల్యాండ్ మైన్ బెయిలీ. నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను, సీతక్క ఆ రోజు వచ్చి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను అని కూడా ఆ రోజు సీతక్క వగల పలుకుతా ఉన్నది. సీతక్కను మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము, వారి యొక్క భర్త యొక్క సంతాప సభల్లో ఆమె నీ యొక్క అడుగుజాడల్లో నడుస్తాము,
నీ యొక్క ఏదైతే సిద్ధాంతం ఉన్నదో దాన్ని ముందుకు తీసుకుపోతామని కూడా ఆ సందర్భంగా తెలియజేసింది. కాబట్టి ఆమెను అడుగుతా ఉన్నాము, ఆ రోజేమో అలా తెలియజేసినావు, ఈ రోజు సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోతే ఇక్కడికి వచ్చి వీళ్ళకి ప్రగాఢ సానుభూతి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నీ యొక్క క్లియర్ స్టాండ్ ఏందని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతాను. అంటే నిజంగా వ్యక్తులను చంపచ్చేమో కానీ వాళ్ళ సిద్ధాంతాలు కావచ్చు, వాళ్ళ ఏదో సూత్రాల వల్ల చంపడం కష్టమేమో కదా. ఇప్పుడు అంతను చంపేసిన తర్వాత కొందరు కూడా మళ్ళీ పుట్టుకొచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? నేను అందుకే అంటా ఉన్నాను, వీళ్ళను రూట్ నుంచి ఏరేయాల్సిన అవసరం ఉన్నది. సిద్ధాంతం తప్పుడు సిద్ధాంతం ఇది. విద్యార్థులను ఈ రోజు గిరిజన తండావాసులు ఎందుకు తరిమి కొడతా ఉన్నారు? సిద్ధాంతం తప్పుడు సిద్ధాంతం కాబట్టి వాళ్ళు వీళ్ళతో ఏగి విసుగెత్తిపోయి వీళ్ళని తరిమి కొడతా ఉన్నారు. ఈ రోజు అక్కడ చేతనైతే లేదు రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఈ రోజు వీళ్ళంతా కూడా పెన్ను పట్టుకొని విశ్వవిద్యాలయాల్లో ఈ రోజు జర్నలిస్టులుగా ఇంకో రంగాల్లో వాళ్ళు స్థిరపడి ఈ రోజు వాళ్ళు అర్బన్ నక్సలైట్లుగా మారి ఈ రోజు ఇక్కడ నుంచి రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఈ రోజు హర్రగోపాల్ అయితే అయి ఉండొచ్చు, ఈరోజు కాసిమైన అయి ఉండొచ్చు, ఈరోజు సురపల్లి సుజాత గారు అయి ఉండొచ్చు, ఇంకెవరే అయి ఉండొచ్చు. ఈరోజు వీళ్ళందరూ విద్యా వ్యవస్థ పైన పడ్డరు. ఎందుకంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కేవలం బడుగు బలహీన వర్గాల విద్యార్థులు వీళ్లకు నూరిపోసే ఏదైతే ఉన్నదో ఇది ఖచ్చితంగా వాళ్ళ మెదళ్ళకెక్కి పెన్నును వదిలేసి గన్ను పట్టుకుంటారని చెప్పేసి ఈరోజు వీళ్ళంతా కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పైన పడ్డరు. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలను కూడా హెచ్చరిస్తా ఉన్నాము, ఒకవేళ ఇది జరగకపోతే ఏదైతే మీరు అంటా ఉన్నారో ఈ యొక్క అర్బన్ నక్సలైట్లను కూడా ఏరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు అడిగినట్టుగా సిద్ధాంతం చచ్చిపోదు, వ్యక్తులను చంపేస్తారేమో, అడవుల్లో ఉన్నటువంటి నక్సలైట్లను చంపుతారేమో, కానీ ఇలాంటి అర్బన్ నక్సలైట్లను చంపడం కూడా మీరు ఈ సందర్భంగా అడిగారు కాబట్టి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వాలు కూడా వీరందరిపైన వీరి యొక్క కదలికల పైన ఖచ్చితంగా దృష్టి సారించాలా. వీరి యొక్క కదలికలు ఏం జరుగుతా ఉన్నాయి? వీరు అర్బన్ నక్సలైట్లుగా వెలుగొందుతూ నక్సలైట్లకు రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు. వీరు అర్బన్ నక్సలైట్లుగా ఉంటూ వీరు అర్బన్ నక్సలైట్లకు నిధులు సేకరిస్తా ఉన్నారు. ఇక్కడుండి రాజ్యాంగబద్ధంగా ఇక్కడ ఏవేవైతే జరుగుతున్నాయో వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీరు అడిగిరు కదా వాళ్ళని చంపడం ఎందుకు, చంపడం తప్పని చెప్పేసి నేను ఈ సందర్భంగా అంటున్నాను, కేవలం నక్సలైట్లనే కాదు, అర్బన్ నక్సలైట్లు ఎవరైతే వెలుగుతున్నారో వీళ్ళని కూడా చంపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నక్సలైట్లు అక్కడ అడవుల్లో ఉంటూ మొన్న మనం చూసాం కాంగ్రెస్ యొక్క ఎమ్మెల్యేని చంపారు ఛత్తీస్గఢ్ లో. కాబట్టి వారు ఎట్లా అయితే అర్బన్ నక్సలైట్లు ఇన్ఫార్మర్ల నేపంతో ప్రభుత్వంతో పోలీసులతో మాట్లాడుతున్న తరుణంలో ఇన్ఫార్మర్ల నేపం వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేకున్నా కూడా ఇన్ఫార్మర్లు వీళ్ళని చెప్పేసి అలా నేపంతో వాళ్ళని చంపుతున్న తరుణంలో వీళ్ళు బాటంగా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా మనం చూస్తున్నాం ఆర్ట్స్ కాలేజ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈరోజు వారు శాంతి చర్చలు జరపాలని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. శాంతి చర్చలు ఎందుకు జరపాలి? శాంతి చర్చలు అంటే కొందరు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే, కొందరు ఇటు ప్రొఫెసర్స్ కావచ్చు, కొందరు ఉన్నటువంటి మేధావులు ఏం చెప్తా ఉన్నారంటే, ఇటు కావాలనే ఖనిజ సంపద దోచుకోవే ప్రయత్నం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి, అటు కొందరు ఆదివాసులు కూడా చరిత్ర చెప్తా ఉన్నారు, మమ్మల్ని చంపేసి మా ఖనిజ సంపదను దోచుకోవే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా ఆదివాసులు చెప్తా ఉన్నారని చెప్పేసి కొందరు మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇది ఆదివాసులు కాదు అక్కడ ఉన్నది, అర్బన్ నక్సలైట్లు కూడా కాదు. నక్సలైట్లు ఎవరైతే ఈ అర్బన్ నక్సలైట్లు వాళ్ళకు తప్పుడు సిద్ధాంతాన్ని నూరిపోసి వాళ్ళను వీళ్ళ గొంతులుగా మలిచి పేద ఆదివాసులను వీళ్ళ గొంతులుగా మలిచి ఎరవేస్తా ఉన్నారు ప్రభుత్వాలకు. కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆ యొక్క ఖనిజ సంపద పైనో, ఆ యొక్క వనజ సంపద పైనో, ఆ యొక్క ఫారెస్ట్ పైనో ఎలాంటి కన్ను లేదు. కేవలం వీళ్ళకు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర బార్డర్ ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్నటువంటి నక్సలైట్లను చంపడం వీరి యొక్క లక్ష్యము. నేను ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ఆపరేషన్ సింధూర్లో కూడా ఎక్కడ కూడా అమాయక ప్రజల పైన కూడా ఎక్కడ దాడి జరగలేదు. కేవలం అక్కడ కూడా ఉగ్రవాద స్థావరాలపైనే దాడి జరిగింది. ఇక్కడ కూడా కేవలం నక్సలైట్లపైనే దాడి జరుగుతూ ఉన్నది. ఏ ఒక్క అమాయక ప్రజలను పుట్టబెట్టుకునే పాపాన ఈరోజు ప్రభుత్వాలు పోవద్దు కూడా. ఎందుకంటే ఈరోజు అమాయక ప్రజలను ఏమారుస్తున్నారు నక్సలైట్లు. కాబట్టి చంపాల్సింది